లూకా సువార్త వచ్చినప్పుడు యేసు ప్రభు ఉపమానం చెప్తున్నాడు, విత్తువాని ఉపమానం. ఒకసారి 4వ వచనం నుండి ఒకసారి చదువుతామండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నంచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. దాని తర్వాత శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నారు, ప్రభువా దీనికి అర్థం ఏంటి? యేసు ప్రభు ఉపమానం చెప్పిన తర్వాత చెవులు గలవాడు వినుగాక చెప్పేశాడు. అంటే ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదు. అక్కడ శిష్యులకి అర్థం కాలేదు. వారు వచ్చి అడుగుతున్నారు. 11వ వచనం చదువుతారండి అక్కడ దయచేసి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం ఏంటి? దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఎక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడంట వాక్యాన్ని? ఎక్కడి నుండి? ఇప్పుడు హృదయం అంటే ఏంటని తెలుసు కదా మీకు. ఇట్ ఈస్ నాట్ లాజిక్ మైండ్, ఇట్ ఈస్ యువర్ హార్ట్. సైకి కాదు, సోల్ కాదు, హార్ట్. హృదయములో వాక్యం నాటబడుతుంది. విత్తనము వాక్యము, హృదయము నేల. హృదయము నేల. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే ఉపమానాన్ని చూస్తే మొత్తానికి వ్యత్యాసమైన వివిధ రకాలైన హృదయాల గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా అండి? వాక్యం ఒకటే, ఇప్పుడు కూడా వాక్యం ఒకటే, దేవుని వాక్కు విత్తనము. ఎందరో జీవితాలను మార్చబడుతున్నారు, ఎంతో మంచి జీవితాలు కట్టబడుతున్నాయి, దీవించబడుతున్నారు, వర్ధిల్తున్నారు, మార్పు కలిగి ఉంటున్నారు. కానీ కొంతమంది వింటున్నారు, ఇదే ఆలయంలో ఏ మార్పు లేని వారు ఉన్నారు, ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో డు నాట్ బ్లేమ్ ద వర్డ్. విత్తనం ఒకటే, కానీ నేల ఎట్లా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే మీ హృదయమే ఆ నేల. మీ హృదయం ఎట్లా ఉందో మీరే చూసుకోవాలి. మీ హృదయం క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలంటే మీరు అడగాలి. దావీదు అడిగిన రీతిగా, క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్, ఎ క్లీన్ హార్ట్, ఎ ప్యూర్ హార్ట్. శుద్ధ హృదయం నాకు దయచేయి, నాలో కలుగు చేయి. ఈ వాక్యం చూస్తే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, ఒక రకమైన హృదయం ఎలాంటిదంట? త్రోవ పక్కనున్న హృదయం. త్రోవ పక్కనున్న హృదయము, అక్కడ పడుతుంది విత్తనము. ఏమొచ్చి తీసుకుని వెళ్ళాయంట? అపవాది వచ్చి. అపవాది. ఆకాశ పక్షులు ఏం సాదృశ్యం అక్కడ? అపవాది. అపవాది వచ్చి వాక్యాన్ని దొంగిలించుకెళ్ళిపోతున్నాడు. వీరు వాక్యం వినలేదని కాదు, వాక్యం విన్నారు. వాక్యం జ్ఞాపకం ఉందా? లేదు. 2 వారాల ముందు వాక్యం అడిగితే బా అని చూస్తారు. 2 వారాలు ఎందుకు? పోయిన వారం చెప్పండి. యు సీ, ద వర్డ్ ఈస్ ఫర్గాటన్. తప్పు ఎవరిది? అపవాది కాదు. నీవు అపవాది వచ్చి దొంగిలించుకుని పోయేలాగా అవకాశం వదిలిపెట్టావు. నీ హృదయానికి తప్పు. హృదయాన్ని భద్రపరచుకోవాల్సింది నీది బాధ్యత. ఇక్కడ యేసుప్రభు అదే తెలియజేస్తున్నాడు. ఆ హృదయం ఎలాగ ఉందంటే, ఇట్ ఈస్ వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వింటున్నారు కానీ నో బిలీఫ్. ఇఫ్ యు బిలీవ్ దేర్ ఇస్ ఎ చేంజ్. సో నెక్స్ట్ మనం చూస్తున్నాము, నెక్స్ట్ పాయింట్. మొదటిది, అపవాది వాక్యాన్ని దొంగిలించుకుని పోతున్నాడు. వాడికి తెలుసు, వాక్యం మాత్రం నువ్వు నమ్మేవు అనుకో, నీ బ్రతుకు మారిపోయింది. ఎందరో బ్రతుకు మారిపోతుంది, నీది మారిపోతలేదు. కారణం ఏంటంటే విన్న వాక్యాన్ని భద్రపరచుకోవట్లేదు. దేవుని వాక్యం ప్రకారం చూస్తే, ఎప్పుడన్నా ఈ బర్రెల్ని, ఈ గేదెల్ని మేస్తం చూస్తున్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఓ ఇంతమంది. ఎప్పుడన్నా చూసారా? గడ్డి దగ్గరికి వెళ్ళి తింటుంది, తర్వాత వచ్చి కూర్చుంటుంది. వచ్చి కూర్చుని ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్, ఇట్ విల్ స్టార్ట్ మంచింగ్ అగైన్. వాక్యం కూడా విన్న తర్వాత ఎంతమంది నిజంగా ఇంటికి వెళ్ళి మరలా దాన్ని మేస్తున్నారు? మరలా నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు ఏం చెప్తున్నాడు, నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు,
వాట్ ఈస్ గాడ్ డిజైరింగ్ మీ టు డూ? దేవుని ఆశ ఏంటి నా పట్ల? దేవుడిని ఎట్లా బ్రతకాలని కోరుతున్నాడు? ఎంతమంది నిజంగా ధ్యానిస్తున్నారు? దాన్ని బట్టి ఉంది మీ బ్రతుకుల మార్పు, లేకపోతే మార్పు లేనే లేదు. దేవుని వాక్యలో చూస్తానండి, మొదటిది అపవాది వచ్చి దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడంట. రెండో నెల చూస్తే ఎలా ఉందంట? రెండో హృదయము రాతి నేల నుండి రాతి నేల. ఒక్కసారి అక్కడ అడుగుదాం. రాతి హృదయము, రాతి నేల. యు సీ బైబిల్ సిగ్నిఫైస్ ఎ హార్ట్ కండిషన్, హృదయపు కండిషన్. సో ఆ హృదయము చూస్తే రాతి హృదయము, బండ హృదయము, ఏం సెన్స్ లేదు. అలాంటి హృదయములు ఇంకా తిరిగి జన్మించని హృదయములు. పేరుకి క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, జనరేషనల్ సో కాల్డ్ క్రిస్టియన్స్, బట్ నిజంగా నో బ్రోకెన్ ఎక్స్పీరియన్స్, విరిగి నలిగిన హృదయం లేనివారు. సో విరిగి నలిగిన హృదయం అన్నప్పుడు రాతి హృదయం జస్ట్ ఆపోజిట్. రాతి హృదయం జస్ట్ ఆపోజిట్ ఆఫ్ విరిగి నలిగిన హృదయం. దేవుడికి గర్విష్ఠులంతా అసహ్యం అంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. గర్వపు హృదయం రాతి హృదయం. కానీ విరిగి నలిగిన హృదయంని దేవుడు అలక్ష్యం చేయడంట. విరిగి నలిగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. సో విరిగిన హృదయము, బ్రోకెన్ కాంట్రాక్ట్ హార్ట్, దేవుడు అంటాడు నాకు కావాలి. దేవుడు కోరేది బలి అర్పణలు కాదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. సో ఆ హృదయం ఎమోషన్ ఎలాగుంది, ఆ హృదయపు మైండ్ సెట్ ఎలా ఉంది, ఇంకో చెప్పాలంటే ఆ హృదయం తగినట్టుగా ఈ సైకి డిసైడ్ అవుతుంది, దాని తగినట్టే మన జీవితం ఉంటుంది. అందుకని యేసు ప్రభు చెప్పేది చూస్తే, నువ్వు ఇష్టం ముఖ్యం కాదు, బలి అర్పణలు నేను కోరతలే, నీ లాజిక్లు నేను కోరతలే. ప్రభుకి ఇది ఇవ్వి, ఈ బలి ఇవ్వి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, నాకు అక్కర్లే. దేవుడు కోరేది ఏంటి తెలుసా? నీ లాజిక్తో నువ్వు నాకు అవ్వద్దు, నీ హృదయంతో నాకు ఇవ్వి. ఎందుకంటే నీ హృదయం ఏమి నమ్ముతుందో, హృదయంలో గాడ్ లవ్స్ cheerful givers. హృదయంలో నమ్మి చేతితో ఇవ్వి, అప్పుడు నేను అంగీకరిస్తా. దేవుడు అంటాడు, వారు చూస్తాను దగ్గరకు ఉన్నారు, వారు నా దగ్గరకు ఉన్నారని, వారి హృదయంలో నాకు దూరంగా ఉంది, ఇట్ ఈస్ ఫార్. సో దేవుడు కోరేది ఏంటంటే నీ హృదయము ఆయనకు దగ్గరగా ఉండాలి. సో ఈ రాతి హృదయం చూసినప్పుడు అవి మొలవలేదు. కారణం ఏంటంటే, ఆ ఒక్క మాట మాత్రం చదువుతారా అండి? ఇట్ హ్యాడ్ నో మాయిస్ట్. చెమ్మ లేదంట. రాయి మీద కూడా ఎదగచ్చేమో కానీ చెమ్మ కావాలి. బండ హృదయం అన్న బద్దలు కొట్టబడచ్చు, కానీ అక్కడ చెమ్మ కావాలి. ఇక మాటలు చెప్పాలంటే, ఎప్పుడన్నా కొన్ని పెద్ద చెట్లు చూసారా? బండలో నుండి దాన్ని వేరు పుట్టుకుని పోతుంది. చూసారా? ఎప్పుడన్నా చూసారా? నేను చాలాసార్లు చూసాను. ఎస్పెషల్లీ నీలగిరీస్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు దాన్ని వేర్లు బయటకు ఉంటాయి చూడాలి. ఇయర్స్ ఎంతంత లావు ఉంటాయి. బండేంటి, రాయి ఏంటి, ఏదేంటి దూచుకుని పోతూనే ఉంటుంది. హౌ కెన్ ఇట్ పియర్స్ త్రూ అంటే, కొంతమంది ఈ పాయింట్ ఐ వాంట్ హైలైట్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ కన్విక్టింగ్ మీ అండ్ ప్రాంప్టింగ్ మీ సే దిస్ బికాస్ ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకనే ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈస్ సెయింగ్ డోంట్ లీవ్ మీ అవుట్. ఏంటంటే ఈ చెమ్మ ఏంటంటే, మట్టి లోటుకు లోతు లేదు, రాయి పైన కొంచెం మట్టి ఉండొచ్చు, కానీ ఈ చెమ్మ ఏంటంటే నీరు కాదు, చెమ్మ జస్ట్ మాయిస్ట్. ఆ వేరుని ఎదిగేలాగా చేస్తూ ఉంటుంది, ఆ వేరుకి కావాల్సింది ఇచ్చేస్తూ ఉంటుంది. మట్టి కొద్దిగే, కానీ ఆ చెమ్మ ఏం చేస్తారంటే ఎదుగు. ఎప్పుడన్నా సీడ్స్ని పెంచుతాం చూసారా అండి? టిష్యూలో ఫోల్డ్ చేసి కొంచెం వాటర్ స్ప్రే చేసి పక్కన పెట్టేస్తారు. పెద్ద నేలలోకి వేయాల్సిన అవసరం లే. టిష్యూయే, మట్టి కూడా కాదు, టిష్యూయే. అంటే ఆ మాయిస్ట్ మెయింటైన్ అవ్వాలంతే. మాయిస్ట్ మెయింటైన్ అవుతే వేరులు తినేస్తుంది. ఎందుకంటే అక్కడ వాక్యం ఏం చెప్తుంది? వేరులు దిగలేదంట. వేరు దిగలేక కాదు, మాయిస్ట్ లేక, చెమ్మ లేక. ఆ చెమ్మ ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్ముడు, ఆయన తోడు. ద హోలీ స్పిరిట్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ వాట్ విల్ గివ్ యూ బ్రేక్ త్రూ ఇన్ లైఫ్. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ is what changes your life. Yes, నువ్వు రాతి హృదయానివే, బండ హృదయానివే, కఠినమైన వ్యక్తివే, ఎమోషన్లెస్ అంటే హార్ట్లెస్ పర్సన్వే. కానీ నీ బ్రతుకు మారాలంటే నీవు దేవుని సన్నిధిని వెతకాలి. ఎందుకంటే బ్రతుకుల్ని మార్చేది దేవుడు మాత్రమే. ఈరోజు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఎందుకంటే ఒక పాపిని పాపం నిమిత్తమే ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడే. ఒక పాపిని కన్విట్ చేసేది పరిశుద్ధాత్ముడు. పాపి జీవితాన్ని మార్చేది పరిశుద్ధాత్ముడే. క్రీస్తు యేసుకి మనసుకి మార్చేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న ఒక వ్యక్తి దేవుని బిడ్డ అని పిలవబడుతున్నాడు. ఎందరైతే ఆత్మానుసారంగా నడిపించబడతారో వారందరూ ఎవరంట? దేవుని కుమారులై ఉంటారంట, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ద స్పిరిట్
అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మొదటిది నెగ్లిజెన్స్ని బట్టి, నిర్లక్ష్యతను బట్టి అపవాది దోచుకుని పోతున్నాడు. అది అపవాది చేసే పని. రెండోది, నీవు హృదయము వెతుకుతలేదు. దేవుని వెతుకువారు ఎలాగంటే, దేవుని ఆరాధించేవారు ఎలాగంట, ఆత్మతోనూ సత్యము కదా. కానీ యేసుప్రభు అంటాడు, ఏంటి ఆ మాట, ఆ సమరయ స్త్రీతోనే, నా నీరు త్రాగువారు ఇంకెన్నటికి దప్పికొండరు. అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు మాయిస్ట్ మాత్రం కాదు, మాయిస్ట్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి 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 ఏదో ఒకటి వచ్చి 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 అందుకని కొన్నిసార్లు అంటాం, కొంతమంది సహోదరులు అంటారు, మా భర్త చాలా కఠినుడండి. కానీ దేవుని కృపను బట్టి ఇదే ఆలయంలో చాలామంది మీ సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఏంటి, అలాంటి భర్తనే దేవుడు మార్చి ఈరోజు అలాంటి భర్తే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ఆరాధిస్తున్నాడు. హౌ డిడ్ దట్ పర్సన్ చేంజ్ టు దిస్ పర్సన్? యూ బ్రాట్ హిమ్, you pulled him. You see, it is a process of time. Put in the mist. ఆయన నీరు త్రాగాల్సింది, ఇట్ ఇస్ నాట్ బై ఫోర్స్. నోటి వరకు నీరు తేవచ్చు, అంతే కదా. కానీ సైకి చెప్పాలి, గెట్ ఇన్. కొంతమంది నోరు దగ్గర తెచ్చినప్పుడు పిల్లలు చూడ అంటారు, సైకి ఏంటది, నాకు వద్దు, నాకు తాగాలి అనిపించలేదు. అనిపించేది ఎవరో? హృదయము. లాజిక్ కాదు. లాజిక్ అంటే అది బలము నీకు. హృదయం అంటుంది, నాకు ఇష్టం లేపా, నాకు మూడు లేదు పో. సైకి అంటుంది, తలకాయ తిరిగిపోతుంది. కానీ ఏదో ఒకసారి పరిశుద్ధాత్ముడు ఒక్క మొత్తుతాడు. ఆ మొత్తుకేమవుతుంది తెలుసా? బండ హృదయం బద్దలు కొట్టబడుతుంది. దేవుని వాక్యంలో ఉంటుంది, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తా. కానీ ఆయన సన్నిధిలో రాకుండా ఎట్లా ఇస్తాడు? సో అలాంటి వారిని ఎవరైనా మీరు చూస్తే, బ్రింగ్ దెమ్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ చూస్తాము, ముళ్ళ తొప్పల మధ్య పడిన వారు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, సెల్ఫ్ అజెండాస్, సెల్ఫ్ ప్లానింగ్, ఆల్ ద కేర్స్ ఆఫ్ ద వరల్డ్. చదవండి. ధనభోగముల చేతను, ధనభోగము అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వీళ్ళు ఎలాంటి వారంటే, వాక్యం వింటారు, హృదయంలో నమ్ముతారు, అంతా బాగుంది, హృదయం సూపర్, దేవుని రక్షణ పొందినప్పుడు సూపర్. వారు వాక్యాన్ని నమ్మారు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు, ఆలయానికి వస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, టిల్ దే గెట్ ఎ బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం పొందుకునేంత వరకు. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్కి చాలామంది రారు. ఎందుకు? ఆదివారం వస్తారు, మైండ్ అంటది, లాజిక్ అంటది, సండే అంటే దేవుని ఆలయానికి వెళ్ళాలి. ఫ్రైడే ఎందుకు? మనం ప్రార్థన చేయం కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? దే సే ద కేర్స్ ఆఫ్ ద వరల్డ్. మాకు ఉద్యోగాలు లేవా, మాకు అది పనులు లేవా, రేపు ప్రాజెక్ట్ లేదా, రేపు పలానాకి వెళ్ళాల్సిన అవసరం లేదా? కేర్స్ ఆఫ్ ద వరల్డ్. వారు ఎక్కడ డివేట్ అవుతారంటే, దేవుడు ఒక అవకాశం తెరిచారు, ఇదిగో నీకు పలానా బ్లెస్సింగ్ ఇస్తున్నా, ఉద్యోగం కొరకు నువ్వు అంత ప్రార్థన చేసావు, మంచి ఉద్యోగం వచ్చింది, దేవుడు కనబడ్డావు, ఉద్యోగం దేవుడు అయిపోయాడు, ఉద్యోగం మొదటి స్థానం అయిపోయింది. వాట్ ఎవర్, కారు వచ్చింది, ఇంకంటే కారే దేవుడు, కారునే చూసుకుంటారు, కారునే క్లీన్. ఆలయం కారు వచ్చింది కదా, రావచ్చు కదా, మురికైపోతుందండి అంటే నీ ప్రయారిటీ ఎక్కడొచ్చింది? వస్తువు మీదకి వచ్చింది. దేవుడు కన్నా వస్తువు దేవుడు అయిపోయింది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము దేవుడు అయిపోయాడు. డేంజర్. ఈరోజు ఇంకొంచెం గట్టిగా నొక్కమంటారు ఈ పాయింట్ని. గర్భఫలం గురించి ప్రార్థన చేశారు చాలామంది. దేవుడు పిల్లల్ని ఇచ్చారు, ఆలయానికి రావట్లేదు. పిల్లలు ఉన్నారండి, కష్టమండి, ఎట్లా వస్తాం? పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేస్తాం? అవునా? దానికి 100 ఎక్స్ట్రా కౌంటర్స్ పెట్టచ్చు, కానీ వేస్ట్. దేవుడు పిల్లల్ని ఇస్తే పిల్లలు దేవుడు అయిపోయారు, దేవుడు ఊరుకుంటారంటారు? ఇట్స్ ఆల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే అక్కడ తెలియజేయబడుతుంది ఏంటంటే, ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత ఈ వేరులు తంతున్నాయంట, లెగుస్తున్నాయంట, కానీ ఏమున్నాయంటే అక్కడ ముళ్ళ తప్పలు, నువ్వు ఎదగలేకుండా చేసేది. ఈరోజు చాలామంది ఎదుగుదలకు ఆటంకాలు మీ ఆశీర్వాదాలే. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, ప్రభువా నా జీవితంలో నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాల కన్నా నువ్వు ముఖ్యం ప్రభువా, నువ్వు చేసిన కార్యాల కన్నా నీవు ముఖ్యం ప్రభువా, నువ్వు నా ప్రార్థనకు జవాబు ఇచ్చావు, రైట్,
నాకు కృతజ్ఞత ఉంది, నా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తా. చాలామంది అంటారు, ఈరోజు ఏం చేశాడు, అప్పుడు ఎప్పుడో చేశాడండి, 3 సంవత్సరాల ముందు చేశాడు, ఇప్పుడు ఏం చేయలే. నీ హృదయం ముందు చూడు, అందుకనే చేయలే. ఎందుకంటే నీ హృదయం సరిగా ఉంటేనే యూ కెన్ రిసీవ్. నీ హృదయం సరిగా ఉంటేనే దేవుడు ఇంకా చేస్తాడు. నీ హృదయం సరి లేకపోతే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, హార్ట్ హృదయానికి ఉండాలి. హృదయంలో గ్రాటిట్యూడ్ లేకపోతే దేవుడు ఇస్తాం మానేస్తాడంట. బట్ ద పాయింట్ ఇస్, దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చింది నువ్వు కృతజ్ఞతతో నాకు తిరిగి ఇవ్వగలుగుతావా? ఇచ్చిన వాడిని నేను ముఖ్యమని చూపించగలుగుతావా? ఈరోజు లాజిక్ అంటుంది, తైతలంతా అక్కర్లే, ఇదంతా అక్కర్లే. అరే అది కాదు, దేవుడు అడిగేది నీ హృదయాన్ని పరీక్షిస్తున్నా. 10 అనే సంఖ్యే పరీక్ష, హృదయ పరీక్ష చేయగలుగుతావా? లాజిక్ చెప్పింది మనసు అంటుంది, అవును కదా, నా ఆశలు తీర్చుకోవచ్చు కదా ఆ 10%తో, నేను నా లాభానికి ఉండొచ్చు కదా ఆ 10%తో. వై షుడ్ ఐ గివ్ గాడ్? వెరీ గుడ్ లాజిక్, వెరీ గుడ్. అదేలాగా 10 మంది మాట్లాడారు అనుకో, లాజిక్ అంటారు, నేను చెప్పింది వాళ్ళు చెప్తున్నారు, చూడు 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 చూడు. ఇంకా హృదయం సూపర్. దేవుడు ఆశీర్వదిస్తాడా? యు సీ, ఇట్ ఇస్ ఆల్ ద టెస్ట్. ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తే ఐహిక విచారము, ధన మోసము, ఇంగ్లీష్లో ఉంటుంది ప్లెజర్. వై డోంట్ యూ ప్రే? యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ప్లెజర్. వై డోంట్ యూ కమ్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్? ఐఎమ్ ఎంజాయింగ్ ప్లెజర్. సండే మార్నింగ్ ఇంట్లో కూర్చుని చక్కగా పడుకుంటే ప్లెజర్. నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఫస్ట్ సర్వీస్ ఆలయంలో పోయి పోట్లాడే ముందు కూర్చొని ఏ ప్రయోజనం? వేర్ ఇస్ మై ప్లెజర్? చూస్తూ ఉండండి, నష్టం వస్తుంది. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ ఇట్. నేను అప్పుడు చేశాను కదా, అప్పుడు చేసావు రైట్, ఇప్పుడు చేసావా? అప్పుడు ఎదిగావు, ఇప్పుడు ఎదుగుతున్నావా? మనం పరీక్షించుకోవాలండి. దేవుని వాక్యంలో చూస్తే ఐహిక విచారాలు, ధన మోసాలు, సెల్ఫ్ అజెండాస్. కానీ అదే సమయంలో ప్రభువు చెప్తున్నాడు, నెక్స్ట్ ఏంటి చూడండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో, పేషెన్స్. ఇప్పుడు కాదు, జరుగుతుంది. నేను నమ్ముతున్నా, దేవుడు ఇప్పుడు రాత్రి చేయట్లా, నమ్ముతున్నా దేవుడు చేస్తాడు. నేను అడిగిన వెంటనే రాలే, దేవుడు ఇస్తాడు. ఎన్ని వచ్చినా, ఎన్ని చేసినా, దేవాన్ని వాక్యం విన్నాను, దాన్ని ధ్యానిస్తున్నాను, దాని ప్రకారం నేను బ్రతుకుతున్నా. అలాంటి వారే ఫలిస్తారంట. తగిన తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. చూసి, దుష్టుడు ఆలోచన చెప్పిన నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉంటాడు. చూసి, దేర్ ఇస్ అ టైం. డూ వాట్ నాట్, డూ వాట్ యూ షెల్. సో దెన్ thou shall not, thou shall, ఈ రెండు చెయ్యి, అప్పుడు రిజల్ట్. thou shall చేస్తున్నాను, thou shall not ఆపలేదు అంటే తప్పే. thou shall not ఆపాలి, thou shall చేయాలి. దెన్ యూ విల్ ఫ్లరిష్ ఇన్ యువర్ సీజన్, నాట్ ఓవర్ నైట్. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ హృదయంలో దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. వాక్యం విని ధ్యానించి దాని ప్రకారం ఉన్నారా? వాక్యము విని మర్చిపోయే వారికి ఉన్నారా? దాన్ని జీవించిన వారికి ఉన్నారా? వాక్యము విని లోకపు కార్యాల్లో, లోకపు లాభాల్లో దేవుని మర్చి విడిచిపెట్టిన వారు ఉన్నారా? దేవునికి ప్రాముఖ్యత ఉన్న వారు ఉన్నారా? లేకపోతే వాక్యము విని దాని ప్రకారం జీవించి తగిన కాలంలో ఫలించేవారు ఉన్నారా? ద చాయిస్ ఇస్ యోర్స్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యువర్ హార్ట్. దేవుడికి ఏ ఒక్కరు నాశనం అవ్వాలని ఆశ లేదు, ఏ ఒక్కరు నశించినా దేవునికి ఇష్టం లేదంట, ఏ ఒక్క జీవితం పాడవుతుంది దేవునికి ఇష్టం లేదంట. దేవుడు ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని, ఆయన రాజ్యంలో ఉండాలని. కానీ నీ హృదయము, నీ మనస్సు, నీ సైకి, ఇంకో మాటలు చెప్పాను, యువర్ సోల్ ఎట్లా ఉందో దాన్ని తగినట్టుగా ద డెసిషన్స్ దట్ యు మేక్, దాన్ని బట్టే నిర్ణయించబడుతుంది నీలో జీవమా మరణమా. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేసుకుని ఇక్కడ నుండి వెళ్దాము. ఇక్కడ మనస్ఫూర్తిగా మన హృదయాన్ని ఎత్తి, దేవా నీ వాక్యం వింటున్నానయ్యా, నాకు విశ్వాసం కలుగుతుందయ్యా, నా ఆత్మీయ జీవితంలో జయం కావాలయ్యా, నా ఆత్మీయ జీవితంలో నేను ఎన్నోసార్లు పడిపోతున్నాను, పోరాటాల్లో ఓడిపోతున్నాను, నష్టపోతున్నాను, నిన్ను నమ్ముతున్నాను అంటున్నాను కానీ కార్యం జరుగుతలేదు అంటున్నాను. నన్ను చూడు ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడుతున్న వందనములు, ఇదిగోనయ్యా నా హృదయాన్ని నూతన పరచు,
నా హృదయాన్ని బాగు చేయి ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దయచే ప్రభా, పగిలిన హృదయము, విరిగిన హృదయము, నలిగిన మనస్సు నాకు దయచే ప్రభా. ఈరోజు మీ జీవితాలు ఇంకా ఎండిన జీవితాలుగా, వర్ధలింపలేని జీవితాలుగా, ఫలించని జీవితాలుగా ఉంటే ప్రభుని అడగండి, దేవా నా జీవితాన్ని వర్ధలింపజేయ ప్రభా, నా జీవితాన్ని బాగు చేయ ప్రభా, నన్ను ఫలించే కొమ్మగా చేయ ప్రభా, ఫలించే జీవితాన్ని నాకు దయచేయ. నా విత్తనం ఫలించాలి ప్రభా, నాలో వేర్లు తన్నాలి ప్రభా, నేను వర్ధిల్లాలి ప్రభా. దేవుని వాక్యం తెలిసేట్లా నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. ఈరోజు నువ్వు మొదట సుఖంగా అది కోరేది, నీవు దేవుని సొత్తుగా మార్చబడాలి. ఏ కాలమైనా, ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా నీతో నీలో ఉండి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అడుగుదామా, దేవా నన్ను నడిపించయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను జీవింపజేయ్యా, నన్ను ఫలింపజేయ ప్రభా. అవునయ్యా ప్రభా, పరమ తండ్రి, మా జీవితాల వర్ధలను నువ్వు ఆశపడుతున్నావయ్యా. ఈ పాపపు హృదయము, ఈ పాపపు బ్రతుకు, ఈ చచ్చిన జీవితాలని మార్చాలని అయ్యా నీ ప్రియ కుమారుడు మా కొరకు ఇచ్చావయ్యా, మా కొరకు బలిగా ఇచ్చావయ్యా. నీ ప్రియ కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి, తన చిందించిన రక్తం ద్వారంగా అయ్యా, పాపానికి జీతము మరణమే, ప్రాయశ్చిత్తము రక్తమే. దేవా నీ ప్రియ కుమారుడు రక్తం నుంచి మమ్మల్ని కొన్న తండ్రి వందనాలు, మమ్మల్ని మార్చిన దేవా నీకు వందనాలు, మా జీవితాలను వర్ధలింపజేసా దేవా నీకు వందనాలు. కృప కనికరములు చూపించే దేవా యేసు ప్రభువా, ఇదిగోనయ్యా మా అందరి కొరకు నువ్వు మరణించావయ్యా, మా అందరి స్థానంలో నువ్వు మరణించావయ్యా. మా అందరికి రావాల్సిన శిక్ష, అవమానము, గాయములు నువ్వు భరించావయ్యా. మా సమాధానపు శిక్ష అంతా నువ్వు మోసే వేసాయా, వందనాలయ్యా. నీవు నిజ దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభా, మేము నమ్ముతున్నామయ్యా. నిన్ను నమ్మువారు అయ్యా నశించిపోరు కదా ప్రభా, నాశనం అవరు కదా ప్రభా. నీ ఎడల విశ్వాసం ఉంచితే ప్రతి జీవితము వర్ధిల్తుంది కదా ప్రభా, ప్రతి జీవితంలో కార్యము జరిగించే దేవుడు కదా ప్రభా. యేసయ్యా మా రక్షక, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని కోరుకుంటున్నావు, మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నీ యందు మేము పరిపూర్ణ అవుతున్నామయ్యా, నీ యందు మేము సంపూర్ణ అవుతున్నామయ్యా. నీవు లేకుండా యేసయ్యా మేము వ్యర్థమయ్యా, వీఆర్ జీరో. యేసుప్రభా నువ్వు ఉంటే మా జీవితంలో మాకు విలువయ్యా. యేసుప్రభా నీ నామము మేము ధరించుకుంటాం, ఎంత గొప్ప భాగ్యమయ్యా. యేసయ్యా నీ ప్రియురాలివి, నీ కొరకు సిద్ధపరచబడిన వధువు సంఘం అని చెప్తాం. ఎంత ఘనమైన అవకాశం ప్రభా, ఎంత గర్వకారణమయ్యా. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, వాట్ అ ప్రివిలేజ్, వాట్ అన్ ఆనర్ లార్డ్. అయ్యా నువ్వు వాగ్దానం చేసావు, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, యుగ సమాప్తి వరకు, ఈ భూమి అంతము వరకు మా తోడు ఉంటానన్నావయ్యా. మా తోడు ఉంటానని వాగ్దానం చేసిందావా. ఈరోజు నీ ఆత్మని మాకు ఆదరణకర్తగా, మాకు సహాయకుడిగా, మాకు బలపరిచే దేవుడుగా, మమ్మల్ని నడిపించే దేవుడుగా, మమ్మల్ని వర్ధలింపజేసే దేవుడుగా, మమ్మల్ని ఫలింపజేసే దేవుడికి ఇచ్చావు, వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవా నీ తోడు, నీ సహాయం, నీ నడిపింపు, నీ శక్తి, నీ జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవా ఆత్మ ఫలము నీ ద్వారానే కదయ్యా. నీవు మాల లేకపోతే మా జీవితంలో ఫలిస్తాం మాకు అవకాశమే లేదు కదా ప్రభా. వేరులు తనటానికి అవకాశమే లేదు కదా ప్రభా. ఎండి చచ్చిపోతాం కదా ప్రభా. దేవా ఇక్కడ ఉన్నవారిని చూడయ్యా. పరిశుద్ధాత్మదేవ ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు ఉన్నారని నువ్వు ఎరుగున్నావు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు ఉన్నారని నువ్వు ఎరుగున్నావు. ఇక్కడ ఉన్న జీవితాలు ఎటువంటి జీవితాలను నువ్వు ఎరుగున్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు అయ్యా. నువ్వు, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. క్రీస్తునే మృతుల నుండి లేపిన వాడివి నువ్వు.
నీ శక్తి ముందు ఎవరు సాటి, ఏది ఆటంకం? నథింగ్ కెన్ స్టాప్ యువర్ పవర్ లార్డ్, నథింగ్ కెన్ స్టాప్ యు హోలీ స్పిరిట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు కార్యం జరిగించయ్యా. క్రీస్తు మార్గంలో మమ్మల్ని నడిపించమని పెడుకుంటున్నాం. క్రీస్తు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని పెడుకుంటున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మాకు అయ్యా, మాకు దయచేయ, మాకు నేర్పించు. ట్రాన్స్ఫార్మర్స్ అయ్యా, నీవు మాట్లాడుతూనే మా జీవితంలో కార్యం జరుగుతుంది అయ్యా. నీ వాక్కి లోబడతాం, నీ మాటకు లోబడతాం, నీతో సహవాసము చేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో చేయలేకపోతే క్షమించేయ్యా. చేయని వారిని, చేయలేని వారిని, చేయలేని పరిస్థితులను బట్టి క్షమించు ప్రభు. కానీ ఈరోజు వేడుకుంటున్నాము, నువ్వు మమ్మల్ని బలపరచు, నడిపించు. నీ సన్నిధి మా తోడు ఉండాలి, మాలో ఉండాలి. నీ సన్నిధి మాలో కనబడతాం చూసినప్పుడు లోకమంతా మాతో నువ్వు ఉన్నావని గ్రహించుకోవాలయ్యా. పరమ తండ్రి, నువ్వు మాతో ఉన్నావు, నీ నిబంధన మాతో ఉంది. యేసు రక్తము ద్వారంగా నిబంధన చేయబడిన వారిని అయ్యా, నీ ఆత్మ ద్వారంగా ముద్రించబడిన వారిని, క్రీస్తు రాక వరకు మేము ముద్రించబడ్డాం కదా ప్రభా. పరమ తండ్రి, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ ఆత్మ కార్యములు మనందరి జీవితంలో జరిగించి క్రీస్తుని గణపరచువారుగా, నీ నామానికి మహిమ తెచ్చువారుగా, నిన్న ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితం కలిగిన వారుగా, ఈ లోకంపై నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ రాజ్యం కట్టువారుగా, నీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి అపవాది దొంగిలించకుండా, ఎండిన జీవితాలు లేకుండా, ఐహిక విచారంలో, ధన మోసంలో లేకుండా, దేవ మంచి నెలగా, మంచి హృదయంగా మా హృదయాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.